జీతాలు ఇవ్వలేకపోవడానికి అంటే ఇవ్వలేకపోవడం మీన్స్ టైంకి ఇవ్వలేకపోవడానికి, డిలే అవ్వడానికి, పెన్షన్ ఇవ్వలేకపోవడానికి ఇవన్నీ మోయలేని భారం ఒక రకంగా ప్రభుత్వం మీద రావడానికి ఆయన వేసిన రాంగ్ స్టెప్ ఒక సంక్షేమమేనా వేరేదైనా ఉందా? ఏం లేదు దాంట్లోనే సంక్షేమానికి సంబంధించి శక్తికి మించినటువంటిదే. జీతాలు ఇవ్వకుండా ఆపల అతను ప్రయారిటీ ప్రాధాన్యత అంటాం. అవును, ప్రజలకు అతను ప్రాధాన్యత ఇచ్చాడు, ఉద్యోగులకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చాడు. ప్రాధాన్యత ఏంటి? 1వ తారీఖు జనాలకు ఎవరికి పెన్షన్ ఆగల, 1 నుంచి 5వ తారీఖు లోపు అందరి పెన్షన్ అయిపోయేది. వాళ్ళకి 1వ తారీఖు ఇచ్చినోడు వీళ్ళకి లేట్ చేశాడు. అదే గనక ఏ 10వ తారీఖు వీళ్ళకి పెట్టుకుంటే పబ్లిక్ కి 1వ తారీఖు వాళ్ళకి జీతం పడేది. జనాలకి ఏం సంకేతం ఇవ్వాలనుకున్నాడు? నా ప్రాధాన్యత ప్రజలే, ఉద్యోగులు కాదనుకున్నాడు. అది ఉద్యోగులకి నచ్చల. ప్రజలకి నచ్చితే గెలవాలి, ఉద్యోగులకి నచ్చకపోతే మాత్రం ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే ఎవడబ్బో సొమ్మిస్తున్నాడు అని అనలా. అంతేగా. కాబట్టి సంక్షేమం ఆయన ఇచ్చాడు 2000 రూపాయలు, 1000 మొదలు ఇచ్చాడు, చివరిలో 2000 ఇచ్చాడు, 3000 ఇస్తున్నాడు. 1వ తారీఖుకే ఇచ్చాడు, ఇంటి దగ్గర ఇవ్వడం కరెక్టే. అందులో అంతకు మించి అప్గ్రేడ్ చేశాడు. అంతేగాని ఇది లేకపోతే బతకలేమంటలేదుగా. కానీ భారీ స్థానాల్లో గెలిచి నిజంగా కొప్పుకూలే పరిస్థితి వస్తే 2019లో ఏం అద్భుతమైన వ్యూహాత్మక ఎత్తుగడలు వేసేసి రాజకీయాల్లో ఆయన అధికారంలోకి వచ్చేసారు. ఇప్పుడు ఏ